అండి. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు కేశవ్ యాదవ్. ఓకే అండి, మరి నందనం దివాకర్ గారితో మాట్లాడండి. కేశవ్ దివాకర్ అన్న, నమస్తే. నమస్తే కేశవ్ యాదవ్ గారు. బాగున్నారా అన్న? బాగున్నా. చెప్పండి కేశవ్ యాదవ్ జీ. మీ కార్యక్రమాలు బాగుంటాయన్న. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు ఏదో కార్యక్రమం తోటి. ధన్యవాదాలు కేశవ్ జీ. ఆచారన్న కూడా బీసీ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు చాలా మందికి హెల్ప్ చేసిండ్రన్న. మీరు ఏ కార్యక్రమం కోర్టు ద్వారా అక్కడిక్కడ తిరగలేని పరిస్థితుల్లో చాలా పరిష్కారం చేసిండ్రు. ఇలాంటి నాయకుడు బీసీలో ఉన్నటువంటి నాయకుడు చాలా మందికి ఉపయోగపడతాడన్న. మీలాంటి వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలని మా కోరికన్నా. థ్యాంక్ యూ కేశవ్ జీ, థ్యాంక్ యూ. ఇందాక ఏదో కార్యక్రమం తోటి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు మీరు, అందుకే చాలా బాగా ఇష్టం అన్న మాకు. థ్యాంక్ యూ కేశవ్ గారు. కేశవ్ గారు మాట్లాడుకుంటా ఒక అంశాన్ని. ఓకే తప్పకుండా. కేశవ్ గారు చెప్పిన అంశాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాండి. అట్లాగే అండి. మోడీ గారు బీసీలకు ఏం చేయగలిగారు అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, మీరు ఇందాక అడిగినప్పుడు ఏదో కాల్ వచ్చినప్పుడు నేను పూర్తిగా చెప్పలేకపోయినా. ఎస్సీలకు ఒక కమిషన్ ఉండేది చట్టబద్ధతగా. అప్పుడు ఎస్సీలకు ఏదైనా అయితే ఒక జరుగుతే అన్యాయం జరుగుతే అట్రాసిటీ కేసు మన మీద పడదన్న భయం చాలా మందిలో ఉండేది. అట్లాగే ఒక బీసీ సమాజంలో ఈ 119 కులాలు బీసీలకు ఉన్నా కూడా ఏదన్నా ఒక ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి కూడా ఎవరు దిక్కుండేది కాదు. అట్లాంటి ప్రస్తుత తరుణంలో నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చట్టబద్ధత చేసి 3 కమిషన్ సభ్యులుగా ఒకరు చైర్మన్ గా ఉంటారమ్మా. దీనిలో భారతదేశం మొత్తంలో వీరికి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది అనమాట. మన రాష్ట్రానికి చెందిన ఆచార్య గారిని ఈ కమిషన్ మెంబర్లో పెట్టడం జరిగింది, బీసీ కమిషన్ మెంబర్లో. దానివల్ల ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చినాయంటమ్మా, నేను మీకు చెప్తే ఒకటి సంఘటనలు మీరు ఆశ్చర్యపోతారు. చెప్పండి. ఒక 70-80 సంవత్సరాల నుండి మన దేశానికి స్వతంత్రం వచ్చి ఒక గ్రామంలో అసలు వాళ్ళ భూమికి గుర్తింపు కూడా ఇయ్యని పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే పట్టా పాస్బుక్ మెదకు